మనము అంజూరపు చెట్టును యేసు ప్రభు శపించుట మనము మరి విల్సన్ అయ్య గారు ఎంతో చక్కగా మనకు అర్థం చేసి చెప్పించున్నారు. అంజూరపు చెట్టు పచ్చని ఆకులు కలిగి మరి పండ్లైతే లేవు. మరి అలాంటి వేషధారణ జీవితం కాకుండా మరి పండ్లు కలిగిన జీవితం మనం జీవించాలి అని మరి ఎంతో నవ్వించుకుంటూ ఆత్మీయంగా మనల్ని ఎంకరేజ్ చేసిన విల్సన్ గారు నిజంగా మరి మనల్ని ఆత్మీయంగా బలపరిచినారు. మరి అది కాకుండా మరి నిన్నటి దినంలో దీపకాయ గారు మనకు ఈ యొక్క ప్రశ్నల దినం నిజంగా ఎవరినైనా చిక్కులు పెట్టాలంటే ప్రశ్నలు అడుగుతారు కదా, వీళ్ళకి తెలుసా తెలియదా, ఏం చేస్తారు, ఏం చెప్తారు, ఏ విధంగా చెప్తారు అని చాలా మందికి కుతూహలం ఉంటుంది. ఎవరినైనా బాధించాలి, ఎవరినైనా ప్రశ్నలతో వాళ్ళని హింసించాలి అనుకుంటే ఆ మాటలతో క్వశ్చన్స్ వేసి వాళ్ళను బాధ పెడతారు. అదేవిధంగా మరి యేసయ్యను కూడా పరిసయ్యులు శాస్త్రులు జ్ఞానం కలిగిన వారు మాకెంత జ్ఞానం ఉంది, మరి ప్రశ్నలతో మరి యేసు ప్రభువుని మనము ఆయనను తికమక పెడతాము, ట్రబుల్ చేద్దాము అనుకున్నారు. కానీ మరి జ్ఞానానికి మూలమైన యెహోవా యేసు ప్రభువు చక్కని జవాబులు ఇచ్చి వారి నోర్లు మూయించుంటారు. తర్వాత లాస్ట్ మనం చూస్తే వారిగా ఎన్నడూ ఏ ప్రశ్నలు కూడా అడగతెగింపలేదు. కనుక అలాంటి జవాబులు ఇచ్చే దేవుడు మరి యేసు ప్రభు వారి యొక్క నోళ్ళను మూయించుంటున్నారు. మరి మనకు కూడా ఈ లోకంలో మనకు మరి నిజంగానే ఈ క్రైస్తవులుగా ఉన్నప్పుడు వాళ్ళు ఎన్నో ప్రశ్నలు ఇస్తారు. నువ్వు రక్షణ పొందినావా, బాప్తిసం పొందినావా, ఎప్పుడు పొందినావు, ఎట్లా పొందినావు. సో ఇవన్నిటి కూడా మనము ఆన్సర్ చేయగలిగి ఉండాలి. దేవుడే మనకు ఆ సమయంలో ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడండి అనేది దేవుడు మనకు నడిపించగలడు. సో ప్రార్థన చేసుకోవాలా, వాళ్ళకు ఇచ్చే జవాబులు ఇవ్వాలి. మరి ఈరోజు మనం చూసినట్లయినా మనకు ఇవ్వబడిన అంశం ఏంటంటే ప్రభువును తైలంతో అభిషేకించుట, స్త్రీల సమాజము వారించి. ఇక్కడ నాకు అనిపించింది ప్రభువును తైలంతో అభిషేకించుట అన్నిటికంటే కూడా ఇక్కడ మనం చదవబడిన వాక్యంలో ఏముందంటే ఈరోజు ఆ స్త్రీ దేంతో ఆమెను అభిషేకించింది, విలువైన శ్రేష్టమైన కదా ఆ యొక్క అత్తరుతో. సో నాకు అనిపించింది ప్రభువును అత్తరుతో, విలువైన శ్రేష్టమైన అత్తరుతో అభిషేకించిన స్త్రీ అని అంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. మరి అదేవిధంగా ఆ యొక్క మరి ఆ యొక్క థీమ్ ప్రభువును అత్తరుతో అభిషేకించిన స్త్రీ అని నేను చెప్పాలనుకుంటున్నాను. మరి ఈ యొక్క సంఘటన మనం చదివింది ఈ యొక్క ప్యాసేజ్ మార్కు సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 9 వచనంలో మనకు ఈరోజు చదవబడింది సువార్త పాఠం. ఈ యొక్క ప్యాసేజ్ మనము మత్తయి సువార్తలో కూడా చూస్తాము, 26వ అధ్యాయము 6 నుంచి 13వ వచనం వరకు. మరి యోహాను సువార్తలో కూడా 12వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు చూస్తాం. కానీ మార్కు రాసిన సువార్తలో, మత్తయి రాసిన సువార్తలో అక్కడ ఒక స్త్రీ అని రాసింది, అంతేగాని ఆమె పేరు అక్కడ మెన్షన్ చేయలేదు. మరి ఆ ప్లేస్ కూడా ఏది అని అంటే ఒక కుష్ఠరోగి అయిన సీమోని ఇంట ఈ స్త్రీ యేసు ప్రభువును అభిషేకించినట్టు అక్కడ రాసి ఉంది. మరి యోహాను సువార్తలోనైతేనేమో చూసినట్లయినా మరియా మార్తలు లాజరు గృహంలో ఆ మరియా యేసు ప్రభువును అభిషేకించినట్టుగా మనం చదువుతాము. సరే, ఏది ఎట్లయినా మరి మరియా కానీ ఎవరు కానీ ఒక స్త్రీ మాత్రము మరి మనకి ఈరోజు ఇవ్వబడిన పాఠ్యాంశం ప్రకారము ఒక స్త్రీ యేసు ప్రభువుని మరి అభిషేకించినట్టు, అత్తరుతో అభిషేకించినట్టు. మరి సాధారణంగా అభిషేకం అంటే ఏంటి? అభిషేకం అని అంటే మనం ఎవరినైనా ఒక పని నిమిత్తమే వారిని ఏర్పాటు చేస్తాం. ఆ పనులు వాళ్ళే చేయాలి, వేరే వాళ్ళు చేయడానికి లేదు. ఇప్పుడు అమ్మగారు ఉన్నారు కదా, ఆమె ఇక్కడ ఆరాధన నడిపించాలి. మనం ఇక్కడ ఓన్లీ హెల్పర్స్ లే పీపుల్ కదా. మనం బైబిల్ చెప్పడము, వాక్యాలు చదవడం ఇవన్నీ చేయగలము. కానీ అక్కడ ఉండి మనం ఇవన్నీ మరి కమ్యూనియన్ ఇవ్వడము, ప్రార్థన నడిపించడము ఇవన్నీ కూడా మన పని కాదు. దే ఆర్ ఆర్డర్డ్ పీపుల్, వారు అభిషేకించబడిన వారు ఇక్కడ ఆరాధన జరిపించడానికి. కాబట్టి
మరి అలాంటి వారే మరి ఆ పని చేయాలి. అదే కూడా యాజకులు కూడా మరి పాత నిబంధనలో చూసినట్లయినా అహరోన్ని మరి మోషే అభిషేకిస్తాడు. అక్కడ కూడా ఎలాంటి తైలం అంటే ప్రతిష్టాభిషేక తైలము అని దానికి పేరు. ప్రతిష్టాభిషేక తైలము 5 రకాల ఇంగ్రీడియంట్స్ అవి కలిపి ఆ యొక్క తైలాన్ని తయారు చేస్తారు. సో అక్కడ కూడా ఒక కండిషన్ ఉంటుంది. ఏమనంటే అది యాజకులు మాత్రమే, వాళ్ళకి మాత్రమే వాడబడేది, ఎవ్వరు కూడా దాన్ని వాడకూడదు, ఏ మనిషి కూడా దాన్ని తయారు చేయకూడదు. అలాంటి కఠినమైన యెహోవా దేవుడు ఆజ్ఞయించుచున్నాడు. మరి అంతేకాకుండా మరి రాజులను కదా, రాజులను చేసినప్పుడు మరి సమూయేలు ఒక తైలం గుడ్డి తీసుకొని వెళ్ళి వాళ్ళను రాజులుగా అభిషేకిస్తారు. అలాంటి తైలం వాడతారు, నూనె వాడతారు. మరి ఇప్పుడు కూడా మరి ఇక్కడైతే మనం అయ్యగారులను అభిషేకించినప్పుడు ప్రార్థన ద్వారా వాళ్ళని అభిషేకిస్తారు. ఇప్పుడైతే ఏ ఆయిల్ అవి కూడా ఏమి యూజ్ చేయరు. సో డే బై డే మరి ఈ విధంగా మరి అడ్వాన్స్ అవుతున్న కొద్దికి మరి ఒక చేంజ్ చేసుకుండా వస్తుంటున్నాయి అభిషేకాలు. మరి ఇక్కడ మనం చదివిన దాంట్లో అయితే ఇక్కడ ఏ తైలం లేదు. ఇక్కడ ఈ స్త్రీ మరి వేరుగా మరి ఒక అత్తరు తీసుకొని ప్రభువును అభిషేకించింది. మరి ఇప్పుడు చదవబడిన మన ప్యాసేజ్లో చూసినట్లయినా ఇక్కడ మనము ఒక ఫస్ట్ 2 వచనాల్లో ఏం చూస్తామంటే ఒక గుంపు ప్రభువుని ఏ విధంగా పట్టుకోవాలా, యేసు ప్రభువుని ఏ విధంగా పట్టుకోవాలా, ఏ విధంగా చంపాలి ఆయనని వాళ్ళు ఆలోచన చేస్తుంటున్నారు. అది ఒక గుంపు. మరి ఇంకొక గుంపు ఏముంది, అది గుంపు అంటే ఇల్లు. ఆ ఇంట్లో సీమోను, కుష్ఠరోగి అయిన సీమోను ఇంటిని చూస్తాము. ఆ ఇంట్లో మరి యేసు ప్రభువు భోజనాన్ని కూర్చొని ఉన్నాడు. మరి సీమోను ఇంట్లో మరి యేసు ప్రభువు భోజనాన్ని కూర్చొని మరి యేసు ప్రభుని చూస్తుంటాము, సీమోను ఆయన కుష్ఠరోగి ఇల్లు చూస్తుంటున్నాము. ఇంకెవరంటే కొందరు యేసు ప్రభుతో ఎప్పుడుగా సాధారణంగా శిష్యులు ఉంటూనే ఉంటారు, ఇంకా వేరే కూడా పురుషులు ఉంటారు కాబట్టి వారందరూ అక్కడ చేరి ఉన్నారు. మరి వారు కాకుండా ఒక స్త్రీని కూడా మనం అక్కడ చూస్తుంటున్నాం. ఈ యొక్క చదవబడిన వాక్యంలో ఒక స్త్రీ వచ్చి మరి యేసు ప్రభు మీద ఆ యొక్క అత్తరు కొట్టి పలకు కొట్టేసి ఆయన తల మీద అత్తరు పోసింది. మరి ఈ యొక్క 6 మందిని అంతేకాకుండా చివరిలో యేసు ప్రభు యొక్క శిష్యుడైన, మనకి అది చదవబడలేదు, 10-11 వచనాల్లో యేసు ప్రభు శిష్యులు ఒకడైన యూదా ఇస్కరియోతు కూడా మరి అక్కడ ఉన్నాడు. వీళ్ళందరిలో కూడా ఆయన కూడా ఉన్నాడు. ఇంతమందిని మనం చూస్తుంటున్నాం. ఒకరు ప్రభువును చంపాలని చూసిన గుంపు ఉంది. మరి ఆమెనేమో స్త్రీ మరి భోజనము యేసు ప్రభుకి హోస్ట్ చేసే ఇల్లు సీమోను అక్కడ ఉంటున్నాడు. మరి ఒక స్త్రీ, ఆమె ఉద్దేశం ఏముంది, ప్రభువును అభిషేకించాలా అతనితో అనే ఆమె ఉద్దేశం అక్కడ ఉంది. మరి కొందరేమో సలుగుడు గునుగుడుతోటి ఉన్నారు, ఆ స్త్రీ మీద కోపపడే వాళ్ళని చూస్తున్నాం. మరి అంతేకాకుండా మరి యేసు ప్రభు వీళ్ళతో, వీరందరి మధ్యలో యేసు ప్రభు ఒకడే మాట్లాడుతుంటున్నాడు. మరి అంతేకాకుండా మరి యూదా ఇస్కరియోతు కూడా మరి ఆయన చూస్తున్నాం. ఆయన కూడా ఈయనను ఏ విధంగా పట్టించాలి, ఒకరేమో చంపాలని, ఒకరేమో యేసు ప్రభువును పట్టించాలని. మరి ఇలాంటి 2 గ్రూపులు, మరి ఒక ఆమె యేసు ప్రభుని అభిషేకించడం అనేది మనం చూస్తుంటున్నాం. మరి ఇక్కడ ఈమె ఈ అత్తరుని మరి ఏ విధంగా సంపాదించింది, ఏ విధంగా ఎట్లా సంపాదించింది, ఎక్కడి నుంచి సంపాదించింది అని అంటే మరి అత్తరు మనకు తెలిసిందే కదా. అత్తరు మనం అంతా చూసుకుంటాం కదా, పర్ఫ్యూమ్ అంటాం మనం, అత్తరు ఇద్దరు కదా. మరి మామూలుగా మనం అనేది మనం ఏం చేస్తాము, మొత్తం బుడ్డి పలగొడతామా, ఎవ్రీడే పలగొట్టాం కదా. ఏం చేస్తాము, పుష్ 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 ఇక్కడ పెట్టుకొని మళ్ళీ దాచిపెట్టుకుంటాం కదా ప్రతి ఒక్కరు. మేమైతే ఆ ముస్లిమ్స్ వాళ్ళు కొంతమందిని చూస్తే ఏమంటారంటే కాటన్కి పెట్టేసి చెవులు పెట్టుకుంటారు కొంతమంది. సో అలాంటి హ్యాబిట్స్ మనం ఎప్పుడు కూడా ఆ బాటిల్ పలగొట్టాం, ఆ ఉన్నది కొంచెం పుష్ 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 అనుకొని మనం దాచిపెట్టుకుంటాము. అది ఎన్నో రోజులు వాడతాము, ఖరీదైంది అంటాము, పిల్లలకు ఇవ్వము చేతికి, మరి అంత జాగ్రత్తగా దాన్ని వాడుకుంటాము. మరి ఈ స్త్రీ మరి ఈమెను మరి అత్తరు బుడ్డి వెరీ కాస్ట్లీ అండ్ అల్బస్టర్ ఫ్లాస్క్ ఆఫ్ వెరీ కాస్ట్లీ ఆయిల్ ఆఫ్
స్పైక్నర్డ్. ఆమె ఏం చేసిందంటే ఆ ఫ్లాస్క్ ఆఫ్ వెరీ కాస్ట్లీ స్పైక్నర్డ్, అది వేరుతో తయారు చేయబడిన అత్తరు. దాన్ని ఆమె తీసుకొని మరి ఎక్కడి నుంచి తెప్పించింది అత్తరు? మరి ఇజ్రాయెల్లోనే మరి ఎన్నో పర్ఫ్యూమ్స్ ఉంటాయి, రకరకాల పర్ఫ్యూమ్స్ ఉంటాయి. మేము వెళ్ళినప్పుడు చూసినాము. మరి అయినప్పటికీ ఆమె మరి ఆ దేశంలోనే ఉంది, అక్కడే ఉన్నాయి. వాళ్ళ దగ్గర పర్ఫ్యూమ్స్ దొరకవని కాదు, మరి అయినా కానీ మరి అక్కడి పర్ఫ్యూమ్స్ తీసుకోకుండా మరి మనం కూడా మరి యేసు ప్రభువుకు మరి ఆమె ఏం చేసిందంటే మన ఇండియా నుంచి నార్త్లో ఒక లుధియానా ప్లేస్, ఇక్కడి నుంచి ఆమె ఇంపోర్ట్ చేసుకుంది ఈ యొక్క అత్తరు. సో మనం కూడా మరి దేవుని దృష్టిలో గ్రేట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మన ఇండియా నుంచి తీసుకుపోయిన అత్తరు మరి యేసు ప్రభువుకు వాడినారు కదా. మనం కూడా శ్రేష్ఠులమే అనుకోవాలి. అంటే ఆయన యొక్క భూస్థాపన నిమిత్తం ఆమె చేసిన దాంట్లో మన ఇండియా కూడా పాల్గొన్నది, మనం కూడా పాల్గొన్నామని అనుకోవాలి. సో అలాంటిది అంత ఆ యొక్క అంటే ఆమె ఎంత కష్టపడి ఆ యొక్క పర్ఫ్యూమ్స్ అక్కడనే కొనొచ్చు కదా, ఎన్నో ఉన్నాయి అక్కడ కూడా విలువైనవి. కానీ మరి ఇండియా నుంచి ఆ యొక్క చెట్ల వేరుతో తయారు చేయబడిన అత్తరును తీసుకొని ఆమె యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఇంకా అంతేకాకుండా యూదుల ఆచారం ఏంటంటే మరి అత్తరు ప్రేమకు సూచకం. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వీళ్ళు అత్తరు పెట్టి వాళ్ళకి ముద్దులు పెట్టి కాళ్ళకు నీళ్ళు ఇచ్చి, ఇవన్నీ వాళ్ళ ఆచారాలు, అత్తరు పూయడం. అందుకే ఆమె ఏం చేసిందంటే ప్రేమతో ఆమె యొక్క ప్రేమను, ఆమె యొక్క భక్తిని మరి ఆమె చూపెట్టాలనుకుంది. ఏ విధంగా చూపించాలి అని అంటే శ్రేష్టమైన, విలువైన, స్వచ్ఛమైన, ఖరీదైన, మరి దాని ఖరీదు ఎంతో తెలుసా? ఆమె తీసుకున్న అత్తరు ఒక కామన్ మ్యాన్, అంటే ఒక లేబరు మరి తన సంవత్సరం అంత ఆదాయం అది దాదాపు 160 రూపాయలని ఆ యొక్క లెక్కలో ఉంది. ఇప్పుడు మామూలుగా మనం తీసుకుంటే ఇప్పుడు 12 lakhs పర్ ఇయర్, ఒక్కొక్కరికి 1 lakh పర్ ఇయర్ పర్ మంత్ వచ్చినా కానీ 12 lakhs ఇప్పటి రేట్లో చెప్తే. మరి అలాంటి ధర కలిగిన అత్తరును ఆమె కొని అంటే ఇంపోర్ట్ చేసుకొని ఇండియా నుంచి. మరి అంత శ్రమ ఎందుకు అంటే ఆమె యొక్క భక్తి, ఆమె యొక్క దేవుని పట్ల ఉన్న సాక్రిఫైస్, లావిష్నెస్, అంతగా స్పెండ్ చేయడము, ఉదార బుద్ధి ఆమెది కనబడతా ఉంది మనకు. ఆమె యొక్క శ్రమ కనబడుతుంది, యేసు ప్రభు యొక్క భక్తి కనబడుతుంది ఆమెకి ఎంత ఉందో. మామూలుగా అయితే తీసుకుని ఏదో చేయొచ్చు ఆయనకి, అది కాదు. ఇంకా దానికంటే శ్రేష్టం ఏంటంటే యూదుల ఆచారం ఏంటంటే అక్కడ పురుషులు ఉంటే స్త్రీలు అక్కడ వెళ్ళరు. కానీ మరి ఈమె అవన్నీ రూల్స్, రెగ్యులేషన్స్, కట్టడలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మరి తీసేసింది. వాటన్నిటిని తెగించేసి మరి ఆ యొక్క స్త్రీలు, పురుషులు ఉన్నప్పటికీ అక్కడ పోయి మరి అత్తరుని పగలగొట్టేసి మరి యేసయ్య తల మీద పోసింది. మరి అత్తరు పగలగొట్టగానే ఏమవుతుంది? అది మనకు తెలుసు కదా, మనకు కొంచెం పుష్పుస్ అనుకుంటేనే ఎంతో స్మెల్ వస్తుంది. మరి అదైతే మరి మొత్తము అత్తరంతా పగలగొట్టేసి తల మీద పోసినప్పుడు ఏమవుతుంది? పైనుంచి కింది వరకు కదా అభిషేకం, యేసు ప్రభుకి అభిషేకం అయింది. మరి ఎందుకు ఆ విధంగా ఆమె చేసిండొచ్చు? ఇక్కడ మనం చూసినప్పుడు ఈ మొదటి గుంపులో ప్రధాన యాజకులు వీళ్ళంతా మాయోపాయం చేత, శాస్త్రులు వీళ్ళంతా ఆయనని ఏ విధంగా పట్టుకొని ఏ విధంగా చంపాలి అనేసి చూస్తుంటున్నారు. ఆమె కూడా వినిండొచ్చు. అంతేకాకుండా యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాలు చూసిండొచ్చు, ఆశ్చర్యకార్యాలు చూసిండొచ్చు. ఆయన ఎంతో మందిని, బాగులేని వారిని స్వస్థపరిచినాడు కదా. వైద్యులకే పరమ వైద్యుడు. కుంటి వాళ్ళకు కాళ్ళనిచ్చినాడు, గుడి వాళ్ళకు కళ్ళనిచ్చినాడు. మరి ఇలాంటి మంచి క్రియలు చేసినప్పుడు మనకు సాధారణంగా మనం అంతా వింటాం కదా, మరి ఇక్కడ స్వస్థత కుటాలు జరుగుతున్నాయి అంటే ఇంతమంది బాగుపడ్డారు, అంతమంది బాగుపడ్డారు. లేకపోతే మరి ఎన్ని సంవత్సరాల నుంచి బాగలేని ఆయన లేచి నడుస్తున్నాడంట అని మరి ఈ విధంగా మరి ఈమె కూడా వినిండొచ్చు. మరి యేసు ప్రభువులో ఆమె యొక్క ఆసక్తి, భక్తి ఎంతగా పెరిగిపోయిందంటే నేను ఆయనను గౌరవించాలి
ఆయనను ఘనపరచాలి అన్న భావము ఆమెలో వచ్చింది. మరి అందుకే ఆమె అంత విలువ కలిగిన అత్తరు తీసుకొని మరి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఆ యొక్క యూదుల ఆచారాలను, కట్టడలను, ఆ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ పక్కకు పెట్టేసింది. మరి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ పని చేస్తుంది. మనం సాధారణంగా ఇప్పుడు ఏ పని చేసినా కదా పక్కనున్నలతో వస్తుంది మనకు తిప్పలు. ఎప్పుడు కూడా మంచి పని చేస్తుంటే పక్కనున్న వాళ్ళు ఓర్చుకుంటారా? ఓర్చుకోలేరు. వాళ్ళు చెయ్యరు, చేసే వాళ్ళని కూడా చెయ్యలేరు. మరి అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా ఏమంటుందంటే 14వ అధ్యాయము 4వ వచనంలో కొందరు కోపపడి, ఇక్కడ కొందరిని చూస్తుంటున్నారు, ఆమె మీద కోపపడుతుంటున్నారు. కోపపడటమే కాకుండా ఈ అత్తరు ఈలాగు నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వేలకు అమ్మి బీదలకు ఇవ్వవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సణుగుకునేది. ఇక్కడ మనము ఆమె మీద కోపపడుతుంటాడు. అంతేకాకుండా నష్టం అంట ఈ అత్తరు ఎందుకు ఈ విధంగా నష్టం చేస్తుంటున్నాం? 300 దేనారాలకు అమ్మొచ్చు కదా అని ఆమె మీద సణుగుకుంటుంది. వీళ్ళు ఆమె మీద సనగాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆమెనేమన్నా డబ్బులు అడిగి తీసుకుందా వీళ్ళ దగ్గర? ఆమె సొంత డబ్బులు, ఆమె యేసు ప్రభువును ప్రేమించి ఆయన గురించి ఆమె తన సొంత డబ్బు, తన సంవత్సరం అంత వ్యయాన్ని ఆమె యేసు ప్రభు నిమిత్తమే ఆమె ఆరాధనకు, యేసు ప్రభును ఆరాధించడానికి ఆమె వ్యయం చేస్తుంటే మరి వీళ్ళకి బాధ సనుగుకుంటున్నారు. అది మరి యేసు ప్రభు నిమిత్తం చేసే మంచి కార్యం గురించి అది నష్టంగా కనబడుతుంది. వాళ్ళకు కోపం వస్తుంది, సనుగుడు పెడుతుంటున్నారు. మరి అంతేకాకుండా ఏమంటారు వాళ్ళు? ఇది అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అంటే, బీదలకు ఇవ్వచ్చు అని అంటే వాళ్ళ సొంత డబ్బులతో బీదలకు ఇవ్వచ్చు. కానీ ఈమె ఎంతో కష్టపడి సంవత్సరం అంతా డబ్బు కూడబెట్టి అత్తరుకొని ఆమె వ్యయం చేస్తూ ఉంటే మరి ఆ డబ్బుని 300 దేనారములకు అమ్మి అనంటే ఆ బిజినెస్ మైండ్ కనబడుతుంది. దాన్ని అమ్మి బీదలకు ఇవ్వాలి. మరి వీళ్ళేం చేస్తారు? వీళ్ళ డబ్బులు మరి వాళ్ళ డబ్బులు వాడారా? మరి వాళ్ళ డబ్బులు పెట్టి పేదలకు ఇవ్వచ్చు కదా. పస్కా పండుగలో వాళ్ళకు ఆచారం ఏంటంటే పేదలకు మరి గిఫ్ట్స్ ఇవ్వడము అలవాటు. కానీ ఇక్కడ ఈమె మరి ఆ డబ్బులతోనే వీళ్ళు పేదలకు ఇవ్వాలనే ఆలోచన, కానీ మరి మా సొంత డబ్బులతో మేము చేస్తామనే ఆలోచన లేదు. మరి పైగా ఆ స్త్రీని తొందర పెడుతుంటున్నారు, సణుగుకుంటున్నారు, కోపపడుతుంటారు. అది న్యాయమైందా? కాదు కదా. మరి ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? యేసు ప్రభువు 6వ వచనంలో యేసు ఇట్లా, నేను ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెడుతున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యం చేసింది, ఈమె నా ఎడల మంచి కార్యం చేసింది, ఈమె జోలికి పోకుడి. ఇప్పుడు మనం సాధారణంగా పిల్లలు ఏదైనా కొట్లాడుతూ ఉంటే ఒకరికి మనం చెప్తాం కదా, వీడిని ఎందుకు తొందర పెడుతుంటున్నా, వాని జోలికి పోకురా కదా, బీ కేర్ఫుల్. ఈమె జోలికి పోవద్దంటే బీ కేర్ఫుల్. నువ్వు ఆమెను ఏమన్నానంటే నేను ఊరుకోను కదా, జాగ్రత్త చెప్తాము, బీ కేర్ఫుల్ అని అంట. సో అట్లాగే ఇక్కడ కూడా యేసు ప్రభు అంటున్నాడు, ఆమె జోలికి పోకుడి. ఆమెను ఎందుకు తొందర పెడుతుంటున్నారయ్యా? మీరు తొందర పెట్టే వాళ్ళు, పక్కనున్న వాళ్ళు ఆమె మంచి కార్యం చేస్తుంటే ఇవి మనం కూడా ఎదుర్కొంటాము. మంచి కార్యాలు చేస్తున్నప్పుడు ఓర్చుకోలేరు, సనుగుతారు, మన మీద కోపపడతారు. కాబట్టి మరి ఇవన్నీ ఎదుర్కోవాల్సిన సమయాలు వచ్చినప్పుడు మనము యేసు వైపు చూడాలి. అంతేకాకుండా ఈమె నా ఎడల మంచి కార్యం చేసింది అంటున్నాడు. ఒక అప్రిషియేషన్ ఇస్తుంటున్నాడు. నా మంచి కార్యము, నా కొరకు నా ఎడల మంచి కార్యం చేసింది. ఏ మంచి కార్యము? తన శక్తి కొలది 8వ వచనంలో ఈమె తన శక్తి కొలది నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించింది. తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించింది. ఇక్కడ
ఈమె తన వ్యయము కదా, ఒక సంవత్సర ఆదాయంతో తన గురించి ఏం చూసుకోలేదు. మరి నాగా ఇది స్పెండ్ చేస్తే మరి సంవత్సరం అంతా నా గతి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా జీవనం ఏంటి అని ఏ ఆలోచన కూడా లేదు. ఒకటే, యేసు ప్రభువుని ఆరాధించాలి, ఆయనను గౌరవించాలి అనేది ఆమె యొక్క ముఖ్య ధ్యేయం. అంతేకాకుండా ఆమె కూడా వింటూ ఉంది ఏంటనంటే, ప్రధాన యాజకులు వీళ్ళంతా ఆయనను ఏ విధంగా పట్టుకోవాలో, ఏ విధంగా చంపాలని చూస్తుంటున్నారు. కాబట్టి ఈమె మరి ఆమె తరుణం గురించి ఎదురు చూస్తుంది. ప్రభువును నేను ఎప్పుడు ఆయనను అభిషేకించాలి, నా ఉన్న అతనితో నేను ఎప్పుడు ఆయనను ఆరాధించాలి అనే ఛాన్స్ గురించి ఎదురు చూస్తుంటే ఈరోజు వచ్చింది. మరి ఇక్కడ మనం ఒక వాక్యం చూద్దాము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము. యెషయా గ్రంథము 61. ప్రభువకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాడు. ఎందుకు అభిషేకించిండు యెహోవా దేవుడు? ఇక్కడ ప్రభువకు యెహోవా ఆత్మ, యేసు ప్రభు మీద యెహోవా ఆత్మ ఆయన మీదికి వచ్చింది. దాని ద్వారా దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాడు. దేవుడే మరి యేసు ప్రభువును ఆయన ఆత్మ ద్వారా అభిషేకించినాడు. ఇక్కడ అభిషేకము ఇక్కడ ఆత్మ ద్వారా కలిగింది. యేసు ప్రభుకు ఏమేమి చేయడానికి? నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవత్సరమున మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకు, బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆ యేసయ్య మరి ఆ పరలోకం నుంచి ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే, మరి ఈ పనులన్నీ చేయడానికి మరి యెహోవా ఆత్మ చేత ఆయన అభిషేకము పొంది ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. ఆయన ఊరికే రాలేదు. మనం అది కూడా చూస్తాము. ఏమనంటే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మ పొందినవాడు కదా. పరిశుద్ధాత్మ ద్వారా కమ్ముకొని మరియమ్మ మరి యేసు ప్రభుకి జన్మనిచ్చి ఉంటుంది. మరి ఆ విధంగా మరి యెహోవా ఆత్మ చేత మరి యేసు ప్రభు ఇక్కడ చెప్తుంటున్నాడు. ఏమనంటే మరి లూకా సువార్తలో మనం చూస్తున్నాము 4వ అధ్యాయంలో, అది కూడా లూకా సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో ఈయన గురించి ఏదైతే ప్రకటించబడిందో, ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడి వారికి చూపును ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడన్న వ్రాయబడిన చోట ఆయనకు దొరికింది. సో ఇది మరి యేసు ప్రభు గురించి ఏదైతే యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త చెప్పినాడో ఇక్కడ నెరవేరిందని ఆయన యేసు ప్రభువే మరి యెషయా గ్రంథం పట్టుకొని చదివించున్నాడు. మరి ఆ విధంగా ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ మరి నేను ఈ లోకానికి పాపులను రక్షించడానికి ఈ లోకానికి యెహోవా ఆత్మ చేత అభిషేకించబడి వచ్చిన. ఇప్పుడు ఈ స్త్రీ నేను చనిపోకముందు, యూదుల ఆచారం ఏమంటే ఆ యొక్క శవం బాడీకి, డెడ్ బాడీకి చనిపోయిన తర్వాత సుగంధ ద్రవ్యములు పూయడము వారి యొక్క ఆచారం. కాబట్టి మరి యేసు ప్రభువే చెప్తున్నాడు ఏమనంటే, ఈమె ముందుగా నా శరీరమును నా భూస్థాపన నిమిత్తము అభిషేకించింది. సో ఇక్కడ మరి ఆ స్త్రీకి ఆమె ఏం చేస్తుందో మరి యేసు ప్రభువే ఆమెను డిఫెండ్ చేస్తున్నాడు. వీళ్ళకేమో నష్టంగా కనబడుతుంది, అది సనుగుకుంటున్నారు, ఆమె మీద కోపపడుతుంటున్నారు. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఆయనకి ఎందుకనంటే
మనం ఏ పని చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, ఎప్పుడు చేస్తున్నాము, ఎవరి గురించి చేస్తున్నాము, ఏ విధంగా చేస్తున్నాము అనేది మన హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు కాబట్టి మరి యేసు ప్రభువు చెప్తుంటున్నాడు, నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ఈమె ముందుగా అభిషేకించింది. ఆమె అభిషేకిస్తుంది కాబట్టి యు నీడ్ నాట్ టు వరీ. ఆమె మీద కోపపడే అవసరం లేదు. బీ కేర్ఫుల్, ఆమె జోలికి పోకండి, ఆమె తొందర పెట్టకండి అని అంటున్నాడు. ఎందుకంటే మానవులుగా మనకు తెలియదు ఆమె ఏం చేస్తుందో, లేకపోతే ఎవరు దేని గురించి ఏం చేస్తుంటున్నారో. మనకు మానవ తలంపులే ఉంటాయి. మన తలంపులు చెడ్డయని ఎప్పుడో దేవుడు మనల్ని సృష్టించినందుకే చెప్పించున్నాడు. కనుక ఇక్కడ వీళ్ళు కూడా ఆమెను ఇదొక నష్టంగా, మరి ఒక అనవసరమైనదిగా, వేస్ట్గా అని ఆలోచిస్తుంటున్నారు. కానీ దానికి యేసు ప్రభు క్లియర్గా వారికి చెప్తుంటున్నాడు. అది కూడా ఆమె యొక్క ఆ బాటల్ని పలగొట్టడం ఏంటంటే ఇట్ రిసెంబుల్స్ యేసు ప్రభు కూడా మరి ఆ విధంగా ఎన్నో శ్రమలు పొంది ఆయన మరణిస్తాడు అనేది ఆ యొక్క బాటలు పగలగొట్టడంలో అదొక రిసెంబ్లెన్స్ అని మరి పేర్లు చెప్తా ఉన్నారు. కనుక మరి ఈ విధంగా వీళ్ళు నష్టంతో మరి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మరి యేసు ప్రభు చెప్తుంటారు. మరి ఇక్కడ ఈ స్త్రీ తన యొక్క క్రియను చేస్తూ ఉంది అంతే. ఒక్క మాట కూడా ఆమె మాట్లాడలేదు. ఇంత ఖరీదైన పెట్టింది, యేసు ప్రభువుని అభిషేకిస్తుంది, కానీ మీరు ఎందుకు నా మీద కోపపడుతుంటున్నారు, నన్ను ఎందుకు ఇది వ్యర్థమని అంటున్నారని ఆమె ఒక్క మాట కూడా చెప్పలేదు. యేసు ప్రభువే మాట్లాడుతుంటున్నాడు. కనుక మనం ఏదైనా పనులు చేసినప్పుడు, మనం దేవుని నిమిత్తం చేస్తుంటున్నప్పుడు, మనకు తొందరలో వచ్చినప్పుడు వస్తాయి, తప్పకుండా వస్తాయి. కానీ మరి యేసు ప్రభువే, దేవుడే మన పక్షంగా మాట్లాడేవారు. ఆమె ఏం కూడా మాట్లాడలేదు కదా. ఆ స్త్రీ ఒక మాట మాట్లాడిందా? ఏం లేదు. స్త్రీ ఉంది, వచ్చింది, ఈ పని చేసింది, అంతే. ఆమె విశ్వాసాన్ని, ఆమె భక్తిని క్రియల ద్వారా చూపిస్తుంది, ఒక మాట ద్వారా కాదు. వీళ్ళు మాటలు మాట్లాడుతున్నారు, క్రియలు లేవు వాళ్ళ దగ్గర. కనుక మరి ఎప్పుడైనా మన దేవుని గురించి పని చేసేటప్పుడు మనం బాధపడకూడదు, దేవుని తట్టు చూడాలా. హీ విల్ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్, హీ విల్ టాక్ ఆఫ్టర్ అస్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. సో మనం నీడ్ నాట్ టు వరీ. ఎందుకు ఏమి అని మనం జవాబు చెప్పాల్సిన అవసరం కూడా లేదు కదా. సైలెన్స్ స్పీక్స్ మోర్ దాన్ వర్డ్స్. సైలెంట్గా ఉండేదే మనం మాట్లాడిన దానికంటే ఎక్కువ అర్థమిస్తుంది. కాబట్టి ఎవరైనా మనల్ని తృణీకరించినప్పుడు, లేకపోతే నేను ఏమైనా నీచంగా మాట్లాడినప్పుడు యూ డోంట్ వరీ. అంతేకాకుండా ఇక్కడ మన యేసు ప్రభువు ఏం చెప్పినారంటే మత్తయి సువార్తలో, నా పేరిట ఒక గిన్నెడు చన్నీళ్ళు ఎవరికైనా ఇస్తే దాని ఫలితం పోగొట్టుకోరు మీరు అని చెప్పించున్నాడు కదా. మరి దాని నిమిత్తమే ఇక్కడ 9వ వచనంలో మనం చూస్తాము, సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడిన అక్కడ ఈయన చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడినని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సో ఇక్కడ ఈమె గిన్నెటి చన్నీళ్ళు కాదు, ఆమె సంవత్సరం అంతా ఆదాయము ప్రభు గురించి అతరుకొని ఆమె యొక్క భక్తిని, ఆమె యొక్క శ్రద్ధను, ఆమె ఆసక్తిని మరి ఆమె వెల్లడి చేస్తుంది. మరి యేసు ప్రభు దాన్ని పోగొట్టుకోడు కదా. ఆమె యొక్క భక్తిని, ఆమె చేసిన క్రియను ఏం చేస్తున్నాడు? ఈమె ఒక చిన్న గృహంలో, అది కుష్ఠరోగి ఇంట్లో, కుష్ఠరోగి అంటే యేసు ప్రభు ద్వారా స్వస్థత పొంది బాగైన అతని కుటుంబంలో ఒక చిన్న ఇంట్లో మరి ఆమె చేసింది 1 సంవత్సరం వ్యయంతో. మరి ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నా, సర్వలోకంలో ఈయన చేసింది ఒక చిన్న ఇంట్లో అయినా ఇప్పుడు మరి ఈ రోజు మరి ఎక్కడెక్కడైతే ఆరాధన జరుగుతున్నాయో ఈ స్త్రీ గురించి మరి ప్రతి ఒక్కరు మరి ఆమె గురించి మాట్లాడుతూ ఉంటారు. మరి అది దేవుడిచ్చిన ఒక రివార్డు, అవార్డు, అప్రిషియేషన్ ఏదైనా మనం అనుకోవచ్చు. ప్రభు ద్వారా మరి ఇలాంటి మరి ఒక అప్రిషియేషన్ మరి నూతన నిబంధనలో చూస్తే ఏ ఒక్కరికి కూడా మరి ఇలాంటి అప్రిషియేషన్ ఇచ్చినట్లు నాకైతే గుర్తులేదు, చదివినట్టు కూడా లేదు. సో ఇలాంటి మరి దేవుడే ఈమె నాయనలో మంచి కార్యం చేసింది. అంతేకాకుండా
మరి సర్వలోకంలో మరి ఇప్పుడు మనము అద్దరు ఏం చేస్తామో ఇక్కడ కొంచెం ఒకటి స్ప్రే చేయగానే ఇక్కడ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది కదా. మరి అదేవిధంగా ఈయన చేసిన క్రియ ఆ యొక్క అద్దరు ఏదైతే వాడిందో అది ప్రపంచమంతా సర్వలోకంలో, అంతేకాకుండా ఇది ఫరెవర్ ఈ యొక్క సృష్టి ముగించే వరకు ఈరోజు మరి స్త్రీలకు దేవుడిచ్చిన ఆధిక్యత ఇది. మరి మనం చూస్తాము ప్రతి ఇయర్ ఈ రోజు మరి స్త్రీల గురించి మనం మాట్లాడతాం. మరి ఎప్పుడు కూడా మరి మనం చూస్తాము ప్రభువు ఎప్పుడైనా స్త్రీని ఎవరైనా అగౌరవపరిస్తే దేవుడు యేసయ్య ఊరుకోడు. ఒక పాపపు స్త్రీని పట్టుకొని వచ్చి ఇదిగో ఈమె పాపం చేసిందని ప్రతి ఒక్కరు పట్టుకొని వచ్చి ఆమెను యేసయ్య ఎదురుగా నిలబెట్టినప్పుడు యేసయ్య ఏమని అన్నాడంటే, మీలో పాపం లేనివాడు ముందు రాని. అంటే అక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. సో అక్కడ ఆ స్త్రీ ఒకటే ఉంది. అంటే దేవుడు ఆమెను ఎంకరేజ్ చేస్తున్నాడా? కాదు, ఆమెని గౌరవిస్తుంటున్నాడు, చెప్తుంటున్నాడు, ఇకను పాపం చేయదు. మీరంతా పట్టుకొని వచ్చినారు, మీరేమైనా మంచి వాళ్ళ పరిశుద్ధులా, మీరేం పాపం చేయలేదా అని వాళ్ళని కూడా ఏమనలేదు. వారిని కూడా దేవుడు క్షమించినాడు, వీళ్ళని ఈ స్త్రీని కూడా దేవుడు క్షమించినాడు. కానీ ఇక నువ్వు పాపం చేయదు అని చెప్పినాడు. మరి అంతేకాకుండా మనం ఇదే 10వ అధ్యాయంలో 12వ అధ్యాయము 41వ వచనం నుంచి చూసినట్లయితే ఎవరైనా చదువుతారా? ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచుండెను. ధనవంతులైన వారనేకులు అందులో విశేషంగా సొమ్ము వేసి ఉండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారికందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవితం అంతయు వేసినని చెప్పాను. సో ఇక్కడ కూడా ఎంతో మంది యేసు ప్రభు కానుక డబ్బ దగ్గర కూర్చుని అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఏం కదా అని చూస్తున్నారు. ధనవంతులు ఎక్కువగానే వేస్తున్నారు, కానీ పేద విధవరాలు 2 కాసులు వేస్తే ఈమె అందరికంటే ఎక్కువ. ఈ బీద విధవరాలు కదా, దేవుడు బీద విధవరాలు పక్షంగా మరి ఉండే దేవుడు. ఇక్కడ ఈ స్త్రీని చెప్తున్నాడు, ధనవంతులను ఆయన ఏమి గణపరచట్లేదు, కానీ ఈ పేద విధవరాలు వేసింది ఎక్కువ వేసి మరి దేవుడు గణపరుస్తుంటున్నాడు ఆయన. సో మనము దేవుని గణపరిస్తే ఆయన మనల్ని గణపరుస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మరి యేసు ప్రభుని గణపరిచే విధంగా మన ఆలోచనలు కలిగి ఉండాలి. అంతేకాకుండా మరి చివరిదిగా మనం చూస్తే 10-11 వచనంలో 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవాలని వారు ఎత్తకపోగా వారు విని సంతోషించి వానికి ద్రవ్యం ఇతనని వాగ్దానం చేసి కనుక వాడు ఆయనను అప్పగించుటకు సమయం కనిపెట్టుచుండెను. సో ఇక్కడ మరి యూదా ఇస్కరియోతు మనకు తెలుసు, యేసు ప్రభు శిష్యులలో ఒకడు కదా. యూదా అంటే ఆయన పేరుకు మీనింగ్ ఏంటి? స్తుతి చేయాలి, దేవుని స్థుతించాలా, యేసు ప్రభుని స్థుతించాలా, ఆయన యేసయ్య శిష్యుడైనందుకు. కానీ ఈయన ఏం చేస్తాడంటే, ఎప్పుడు యేసు ప్రభు వెంబడి ఉండి నాకు ఏ పోస్ట్ దొరుకుతుందా, ఈయన రాజు అయితే నాకు ఏదో ఒక పోస్ట్ దొరుకుతుంది అని ఆలోచిస్తూ ఆయన వెంబడి తిరుగుతూ ఉన్నాడు. కానీ చివరికి వచ్చి ఆయనని మరి సిలువ వేయడానికి అప్పచెప్తుంటున్నారు, ఇక నాకేం లాభం లేదు ఈయన వెంబడి తిరిగి అని ఆలోచించి ఏం చేస్తున్నాడంటే, ఏదో విధంగా కొంచెం డబ్బు అయితే సంపాదించుకుందాం అనుకొని మరి యేసయ్యనే అమ్మకానికి పెట్టేశాడు. ఎన్ని డబ్బులకు? 30 వెండి నాణాలకు. స్త్రీ ఏమో 300 దేనారాలు ఇచ్చి సంవత్సరమంతా వ్యయాన్ని ఇచ్చి యేసయ్యను కనపరుస్తుంటే, ఒక స్త్రీ యేసయ్యతో నడిచినవాడు, యేసయ్య మరి అద్భుతాలు ఆశ్చర్యకారాల్లో పాల్గొన్నవాడు, ప్రతి దాంట్లో మరి యేసయ్యతో ఉన్నవాడు ఏం చేస్తున్నాడంటే
మరి యేసయ్య నమ్మకానికి వేటేసింది 30 వేడి నాణాలు. ఇది ఎంత ఘోరమైన పరిస్థితి కదా. మరి మనం ఆలోచించుకోవాలి. మరి యేసుప్రభు మనం శిష్యులమా, ఏ విధంగా ఉంటున్నాం మనం ఆలోచించుకోవాలి. మరి ఈ స్త్రీ చేసిన మంచి కార్యం వల్లే మరి మా యేసుప్రభు అప్రిషియేషన్ ఇచ్చినట్టు మనం కూడా అప్రిషియేషన్ పొందగలుగుతుంటున్నామా యేసయ్య చేత. ఇప్పుడు మనని ఏ విధంగా మనం యేసుప్రభువుని గౌరవించాలి, ఆయన యొక్క ప్రార్థనలు, దేవునికి ప్రార్థనలు చేయడము, మరి ఆయన ఇచ్చిన పరిశుద్ధ వాక్యాన్ని మనం అనుదినము చదవడం, అదే ఆయనని అభిషేకించడం మనం. ఎందుకనంటే దేవుడే వాక్యమై ఉన్నాడు కదా. మనం ఎప్పుడు మన దేవుని ఎప్పుడైతే మనం ముట్టుకోలేకపోతే యేసయ్య ప్రభుని ఎప్పుడైతే మన హస్తాల్లో ఈ దేవుణ్ణి మనం పట్టుకుంటున్నాము, అనుదినము ప్రతి క్షణము మనకు కావాలంటే దేవునితో మాట్లాడుకోవచ్చు. ఎవరితో అవసరం లేదు. మనకి ఏ బాధ వచ్చినా ఇబ్బంది వచ్చినా మరి యేసయ్యతోటే మాట్లాడి మన ఇబ్బందులు తీసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తుంటున్నాము, మన ప్రధాన యాజకుడు హెబ్రీ గ్రంథంలో మనం చూస్తుంటున్నాము, క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు తను తానే మహిమపరచుకునే వ్యక్తి. 9వ వచనము, ఆయన సంపూర్ణ స్థితి పొందిన వాడే మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడని. సో మనము ఆ యొక్క నిత్య రాజ్యంలో పాల్గొనడాన్ని మరి ఆ యేసయ్య శిలువలో తన ప్రాణాన్ని అర్పించి మరి యొక్క పాపము మన యొక్క అత్తరు ఏ విధంగా అయితే దుర్గంధాన్ని తొలగిస్తుందో యేసయ్య రక్తము మనందరినీ పాపం యొక్క దుర్వాసన నుంచి తొలగించేసి మరి అత్తరు ఏ విధంగా అయితే మంచి వాసన ప్రశస్తమైన ఒక వాతావరణాన్ని ఇస్తుందో మరి దేవుడు కూడా మనందరికీ మరి అలాంటి శ్రేష్టమైన మరి యొక్క సిలువలో కాచిన రక్తం ద్వారా మనందరినీ పవిత్రులంగా చేసి మరి యొక్క నిత్యరాజ్యంలో చేరాలన్నది యొక్క దేవుని కోరిక ఉంటుంది. మరి యేసయ్య మరి స్త్రీ ఏ విధంగా అయితే ఈమె నాయడలా మంచి కార్యం చేసిందని ఆ యొక్క అప్రిషియేషన్ మనం కూడా పొందాలని మరి దేవుడే మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. సో ఎప్పుడే కానీ మనకు ఏ మంచి కార్యం చేసినా దేవుడు మన పక్షం నుండి ఆయననే మాట్లాడతాడు. మన అవసరము మనం మాట్లాడే అవసరం లేదు. హీ విల్ డిఫెండ్ అస్. మరి ఈ విధంగా ఎన్నైనా మరి స్త్రీలకు ఇచ్చిన గౌరవాన్ని బట్టి మరి ఒక దినము మరి ఏర్పాటు చేసి మనకు ఈరోజు ఇచ్చినారు కనుక మనము ప్రతి మరి స్త్రీ కూడా మరి ఈ యొక్క పరిమళ వాసన మనం అంతా కలిగి మరి ఈ యొక్క సంఘంలో మన యొక్క బాధ్యతలు మరి సక్రమంగా నిర్వర్తించాలి కదా. ముసలమ్మ ముచ్చట్ల మాని మరి యొక్క యేసు ప్రభువుని మన జీవితాల్లో మన మాటల ద్వారా, పాటల ద్వారా, మన క్రియల ద్వారా మరి యేసు ప్రభువుని అభిషేకిద్దాం. ఆ యొక్క సువాసనగా పరిమళ వాసనగా మనం ఉండాలని మరి ఆ దేవుడు కోరుచున్నాడు. మరి దేవుడు మనకి ఇచ్చిన వాక్యాన్ని మన హృదయాల్లో పెట్టుకొని దాన్ని నూరంతగా ఫలింప చేయమని మంచి నేలను పడిన విత్తనంగా చేయాలని మరి దేవుడు ప్రార్థిస్తున్నాం. దేవుడి వాక్యంని దీవించినగా చిన్న ప్రార్థన చేస్తాం.